వెల్కమ్ టు ఆన్లైన్ లెర్నింగ్ పాత్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి టెలిగ్రామ్ బాట్ రెస్పాండ్.io ఎలా యూస్ చేయాలని చెప్పి ఈరోజు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అండ్ టోకెన్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి కూడా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఫస్ట్ వచ్చి రెస్పాండ్.io ఓపెన్ చేస్తాను. చూడండి, రెస్పాండ్.io ఓపెన్ చేస్తున్నాను. ఓకే, రెస్పాండ్.io ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనం వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్తాము. సెట్టింగ్స్లోకి వెళ్ళి వర్క్ స్పేస్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఛానల్స్ అని ఉంటుంది. మనము ఏం క్రియేట్ చేయాలన్నా కూడా మనం ఛానల్స్లో క్రియేట్ చేయొచ్చు. మనము యూస్ చేసే A to Z, లైక్ మనం యూస్ చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఇక్కడ మనం వన్ ప్లాట్ఫామ్లో యూస్ చేయొచ్చు. అంటే మనం బయట అయితే సపరేట్గా యూస్ చేస్తాము, ఇక్కడైతే అన్నీ కలిపి ఒకేసారి యూస్ చేయొచ్చు. అండ్ మనం దీన్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం మెసేజ్ చేసుకున్నా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరు చూడొచ్చు. నేను లాస్ట్ వీడియోలో పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళు ఎడిట్ చేయొచ్చలేదని చెప్పి నేను లాస్ట్ వీడియోలో చేశాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని చేయొచ్చు. ఓకే, నేను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత మన టెలిగ్రామ్ అని క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అని కొట్టాను. కనెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ బాట్. చూడండి, ఇక్కడ టెలిగ్రామ్ బాట్ టోకెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక టెలిగ్రామ్ టోకెన్ క్రియేట్ చేసి నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఇలా చూడండి ఎలా వర్క్ అవుతుంది అండ్ స్కానర్ ఎలా వస్తుందని చెప్పి నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడు. ఓకే, నేను టెలిగ్రామ్లోకి వెళ్తాను. టెలిగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాట్ ఫాదర్ అని క్లిక్ చేయండి. బాట్ ఫాదర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 2 బాట్ ఫాదర్లు ఉన్నాయి. ఇది యాక్టివ్లో లేదు, ఓపెన్ అనేది యాక్టివ్లో ఉంది కాబట్టి నేను ఓపెన్ దాంట్లోకి వెళ్ళాను. ఓపెన్ దానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని ఉంది. స్టార్ట్ అని క్లిక్ చేశాను. స్టార్ట్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు డిఫరెంట్గా వస్తుంది. మనం బాట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఇక్కడ న్యూ బాట్ అని ఉంది. న్యూ బాట్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ న్యూ బాట్, హౌ ఆర్ యూ గోయింగ్ టు కాల్ ఇట్, ప్లీజ్ చూస్ ఏ నేమ్ ఫ్రమ్ యువర్ బాట్. అంటే మనం నేమ్ ఇవ్వమని అడుగుతుంది. ఇది యూనిక్గా ఉంటేనే తీసుకుంటుంది. లైక్ ఆల్రెడీ దాని మీద ఒక ఏపీకి జనరేట్ ఉంటే మాత్రం ఆ నేమ్ తీసుకోదు. చూడండి, ఇప్పుడు నేను ఒక నేమ్ టైప్ చేస్తాను. నేను ఛానల్ నేమే టైప్ చేస్తాను. ఛానల్ నేమ్ టైప్ చేసిన తర్వాత చూడండి అండర్స్కోర్ ఇచ్చేసి బాట్ అని టైప్ చేయాలి. చూడండి, గుడ్, లెట్స్ చూస్ ఏ యూజర్ నేమ్ ఫర్ మై బాట్, ఇట్స్ సెండ్ ఇట్ బాట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకు ఇక్కడ చెప్తుంది ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. అంటే మనము తప్పించినామని చెప్పి చెప్పింది కాబట్టి నేను మళ్ళీ ఇస్తాను. చూడండి, చూడండి ద యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్, ప్లీజ్ ట్రై అగైన్. ఇప్పుడు మనము డిఫరెంట్గా ఇద్దాము. సేమ్ ఛానల్ నేమ్ ఇచ్చేసి నేను ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తాను. నెంబర్ ఇచ్చేసి బాట్ అని టైప్ చేస్తాను. ఇప్పుడు ఇస్తా చూడండి ఇప్పుడు యాక్సిస్ టోకెన్ అనేది జనరేట్ అయిపోయింది. ఇదే యాక్సిస్ టోకెన్. ఇప్పుడు ఈ యాక్సిస్ టోకెన్ తీసుకెళ్ళి నేను వచ్చి రెస్పాండ్.ioలో అప్లై చేస్తాను. ఎలా అప్లై చేస్తానని చెప్పి చూడండి. నేను జస్ట్ కాపీ చేస్తాను. కాపీ చేసిన తర్వాత రెస్పాండ్.ioలోకి వెళ్తాను. చూడండి ఇక్కడ టెలిగ్రామ్ బాట్ టోకెన్ అని ఉంది. దీంట్లో నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత కనెక్ట్ అని క్లిక్ చేయండి. కనెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఎక్కువ టైం తీసుకోదు, అయిపోతుంది. చూడండి అయిపోయింది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్ కనెక్టెడ్ టెలిగ్రామ్, యూ క్యాన్ నౌ రెస్పాండ్ టు యువర్ కస్టమర్ ఎంక్వైరీస్ ఆన్ ది ఛానల్. చూడండి ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. మీరు మెసేజ్, ఇప్పుడు సపోజ్ మీ టెలిగ్రామ్ దీన్ని కనెక్ట్ అయిపోతుంది. మీరు ఈ QR కోడ్ని స్కాన్ చేసి మెసేజ్ చేశారనుకోండి, ఇక్కడ చూపిస్తుంది. అంటే లైక్ మెసేజ్లో చూపిస్తుంది. చూడండి ఇక్కడ మెసేజెస్ ఉంటుంది. చూడండి కాంటాక్ట్స్ ఇవి. లైక్ దీంట్లో చూపిస్తుంది ఇన్బాక్స్లో ఆల్ దాంట్లోకి వెళ్ళండి. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఉంటేనే మాత్రం చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ చూపించకపోతే ఆల్ దాంట్లోకి వెళ్ళారంటే మీకు A to Z కొత్త నుంచి పాత మెసేజెస్ వరకు మొత్తం A to Z చూపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇది QR కోడ్ స్కాన్ చేసి ఎవరికైనా సెండ్ చేసి వాళ్ళు మెసేజ్ చేసినా కూడా మీకు చూపిస్తుంది. ఓకే, ఇంకా దాంట్లో మళ్ళీ ఛానల్లోకి వెళ్దాం. చూడండి ఛానల్స్, చూడండి క్రియేట్ అయిపోయింది. ఇది టెలిగ్రామ్ ఐడి. అండ్ మేనేజ్ దాంట్లోకి వెళ్ళినారంటే మీకు ఇక్కడ చూపిస్తుంది టోకెన్ అండ్ టెలిగ్రామ్ అండ్ ఛానల్ టోకెన్ హ్యాస్ ఎక్స్పైర్డ్. లైక్ ఇది మామూలుగానే చూపిస్తుంది. ఓకే, మీరు స్కాన్ చేసి చూడండి, వర్క్ అవుతుంది.